గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించి మరో లెక్కను చేద్దాం. చూడండి, రూపీ గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కారులో 450 కిలోమీటర్ల దూరాన్ని ఎంతసేపట్లో చేరగలదు, అంటే ఎంత టైంలో చేరగలదు. దీనికి జవాబు ఏమిచ్చాడంటే ఏ 9 గంటల 30 నిమిషాలు, బి 8 గంటల 45 నిమిషాలు, సి 7 గంటల 30 నిమిషాలు, డి 7 గంటల 15 నిమిషాలు. రూపీ అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కారులో ప్రయాణం చేస్తుంది. గంటకి ఎన్ని కిలోమీటర్లు? గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. అయితే 450 కిలోమీటర్ల దూరాన్ని ఎన్ని గంటల్లో ప్రయాణం చేయగలదు అని అడిగాడు. మనకి చూడండి, ఇక్కడ మనకి దూరము కాలం ఇచ్చాడు, వేగం కనుక్కోవాలి కనుక అదే దూరము కాలం ఇచ్చాడు. దూరము చూడండి, ఇక్కడ 60 కిలోమీటర్ల దూరాన్ని 1 గంటలో, అంటే ఒక గంటకి 60 కిలోమీటర్లు అన్నాడు కదా. సో 60 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణం చేయడానికి 1 గంట పడితే 450 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణం చేయడానికి ఎన్ని గంటలు పడుతుంది? అడ్డుగుణకారం చేసుకుంటే మనకి క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 450 కిలోమీటర్లు ఇంటూ 1 గంట బై 60. ఒకేలాంటి ప్రమాణాలు కిలోమీటర్లు పోతాయి. ఇప్పుడు చూడండి, 5 రకంతో 5 ఒకట్లు 5, ఇంకా 6 తీసుకున్నాం, 5 ఒకట్లు 5 పట్టింది, ఇంకా 1 ఉంది, 1 ప్రక్కన 0 తీసుకుంటే 10 అవుతుంది. 5 2 10, అంటే 5 12 60. ఓకే, చూడండి, ఇక్కడ 5 9 45, ఈ 0 మిగిలిపోయింది కాబట్టి ఆ 0 అక్కడ వేసుకుంటే 90. 90 గంటలు బై 12. దీన్ని ఇక్కడ మనం భాగారం చేసుకుంటే 90ని 12 చేత భాగారం చేస్తే 12 ఏళ్ళు 84. ఇక్కడ 0లో 4 తీసాం కాబట్టి 10 అప్పు తెచ్చుకుంటే 9 10లు ఉన్నాయి, ఒక 10 ఇక్కడ వచ్చి తీసుకుంటే 10 ఒకట్లు అవుతుంది. 10 ఒకట్లు 4 ఒకట్లు పోతే 6 ఒకట్లు, 8లో 8 పోతే 0. దీన్నే 7 అండ్ 6 బై 12 గంటలుగా రాసుకోవచ్చు. చూడండి, ఇక్కడ 6 2 12, 6 ఒకట్లు 6, దట్ ఈక్వల్ టు 7 అండ్ 1 బై 2 గంటలు. మనకి 1 బై 2 గంటలు అంటే మనకి 30 నిమిషాలు అనే విషయం మనకి తెలుసు. 1 బై 2 గంటలు అంటే 30 నిమిషాలు అనే విషయం మనకి తెలుసు కాబట్టి ఎంత పడుతుందంటే 7 గంటల 30 నిమిషాలు పడుతుంది.